గతంలో కూడా నాతో వ్యక్తిగతంగా ఈ స్వరూపానందకి సంబంధించి లేకపోతే ఈయన చుట్టూ ఉన్నటువంటి ఒక కోటరీకి సంబంధించి డిస్కషన్లో వచ్చినప్పుడు చెప్పారు మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అంటే మీకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ అంశానికి సంబంధించి. క్రమంలో జరిగింది. ఆయన నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాడు అంటే ఆయన టీటీడీ యొక్క ఋషికేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ని మొత్తం కొట్టేయాలని చూస్తే దానికి ఒక వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా ఉద్యమం జరిగితే దానికి నేను కంటెంట్ అంతా నేను ఇచ్చాను. నేను అంటే ఆ సోషల్ మీడియాలో ప్రొటెక్ట్ టీటీడీ ప్రాపర్టీస్ అన్న కాన్సెప్ట్ తోటి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక థీమ్ మొత్తం క్రియేట్ చేసింది నేను అనేది వాళ్ళ ఉద్దేశం. దాంతోపాటు దాన్ని అది సాగుతున్న క్రమంలోనే మరొక అంశం కూడా వచ్చింది. నేను ఒక 4-5 వెబ్సైట్స్కి ఆర్టికల్స్ రాశాను. నేను రాసిన ఆర్టికల్ని నాకు తెలిసి 4-5 వేసుకున్నారు, ఇంకెంతమంది వేసుకున్నారో తెలియదు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే, టీటీడీకి భక్తులు స్వామివారి మీద భక్తితోటి ఇచ్చినటువంటి విరాళాలు టీటీడీ ఆస్తిగా ఉండాలి తప్ప పరాధీనం కాకూడదు అనేది మా కాన్సెప్ట్. హైదరాబాద్లో బేగంపేటలో ఒక ఆస్తి ఇట్లాగే ఉంటే అప్పట్లో పివిఆర్కే ప్రసాద్ దాన్ని పరాధీనం కాకుండా అక్కడ ఒక వేద పాఠశాల పెట్టారు. అది వేద పాఠశాలలో అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు టీటీడీకి వెళ్ళటానికి మిగతా గుళ్ళకి వెళ్ళటానికి అవకాశం దక్కింది. అసలు భక్తులు ఎందుకు ఇస్తారు? స్వామివారికి ఇస్తే తమ కష్టాలు తీరినాయో, తమకు ఏదో జరిగిందనో, లేదా తమ జీవిత చరమాంకంలో వైరాగ్యంలో భాగంగానో ఇస్తారు. అటువంటి ఆస్తి అయినటువంటి హృషికేశ్ ల్యాండ్ని అప్పటికి ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ సహకారం అంటే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసేటటువంటి ఈ స్వరూపానందకి సంబంధించినటువంటి శారదాపీఠం దాన్ని కొట్టేయాలని చూసింది. దానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా జరిగింది అప్పట్లో. అంటే సేవ్ టీటీడీ ల్యాండ్స్ అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ మేము చేసాం. దీన్ని కొనసాగింపుగా నేను ఆర్టికల్స్ రాశాను. రాసిన సందర్భంలో అంటే అటుపక్క టీటీడీ అఫీషియల్స్ కూడా కొంతమందికి వేధింపులు వచ్చినాయని విన్నా నేను. దీంట్లో ముందు అగ్రభాగాన్ని నిలిచిన నాతో సహా మరి 4-5 బాగా బెదిరింపులు వచ్చినాయి. ఏ స్థాయిలో బెదిరింపులు వచ్చినాయి అంటే అక్రమ కేసులు పెడతామని, 2 ప్రభుత్వాలు మావే, మా 2 ప్రభుత్వాలు అండతోటి మేము కొనసాగుతుంటే, మేము నడుస్తుంటే మీరంతా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు, మీరు ఏం చేస్తారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇక పరుష పదాలకి వాళ్ళు వాడినటువంటి వీటికి ఎక్కడ అదుపు లేదు. ఇది ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే దీన్ని కొంతమంది అర్చకులు చేయటం కూడా, అంటే ఆ అర్చక వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, రాజశ్యామల యాగం చేసి కేసీఆర్ని అధికారంలో తెచ్చాను నేనే అని చెప్పుకున్నటువంటి స్వరూపానంద, రాజశ్యామల యాగం చేసి జగన్ని నేనే అధికారంలో తీసుకొచ్చానని చెప్పినటువంటి స్వరూపానంద, ఈ రెండింటితో పాటు జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే సీఎం ప్రోటోకాల్ తోటి వెళ్ళి స్వరూపానందకి సాష్టాంగ ప్రణామం చేసినటువంటి అదే సందర్భంలో జగన్ని ముద్దు పెట్టుకున్నటువంటి స్వరూపానంద, నా ఆత్మ జగన్ అని చెప్పినటువంటి స్వరూపానంద, రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి స్వరూపానంద, ఈరోజు అందుకు విరుద్ధంగా నేను ఎప్పటి నుంచో చంద్రబాబుకి అభిమాని, చంద్రబాబుకి బాబు కోసం పూజలు చేశాను, రాజమండ్రిలో యాగాలు చేశాను, ఎంత ఇదంటే రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది దానికి సంబంధించి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యల విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు, ఎక్కడ దానికి సంబంధించినటువంటి విజువల్స్, వీడియోస్ కూడా బయట అందుబాటులో ఉన్నాయి. ఈ రకంగా పొద్దుతిరుగుడు పువ్వుగా మారటం మాత్రం కొంచెం ఆశ్చర్యకరం కాకపోయినా దీన్ని ఆయన ఎట్లా సమర్థించుకుంటాడు? ఆయన సమర్థించుకునే క్రమంలో నేను రాజమండ్రిలో పూజలు చేశాను, చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాలి, నేను వేరే ఏదో ఉద్దేశంతో రావట్లేదు, నేను వాస్తవంగా నాకు మనసులో ఉన్న మాట చెప్పడానికి బయటకు వచ్చాను. ఈ పొద్దుతిరుగుడు పూలు మాటలన్నీ ఒక పక్కన, రెండో పక్క ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఇంకో పక్క. కోకాపేటలో ఒక ల్యాండ్ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మరోపక్క ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఉంది, టీటీడీ బోర్డు మెంబర్ల ఎంపికలో కూడా ఈయన పాత్ర ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తి మీ దగ్గర 20 కోట్లు తీసుకుని
ఆ 20 కోట్లకు బదులుగా టీటీడీ మెంబర్షిప్ ఇప్పించారనేటటువంటిది లాబింగ్ చేశారని. అందుకే మనం బ్రోకర్ స్వరూప్ అనేది, దానికి బ్రోకర్ స్వరూప్ అనే పేరు ఖచ్చితంగా అక్కడే మొదలైంది. అంతే కదా, అక్కడే మొదలైంది. ఇలాంటి లాబింగ్లు చేసినప్పుడే కదా మరి. అదే ఇది ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతి తర్వాత వేరే ల్యాండ్ స్కామ్లో ఉండే ప్రీ లాంచ్ ఆఫర్ స్కామ్లో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. దాని ప్రీ లాంచ్ స్కామ్కి వెనక ఉండేటటువంటి వ్యక్తి కూడా ఈయన అనేటటువంటి అంశాల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక పక్కనైతే 2 ఎకరాల స్థలం వస్తే ఆ 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది ఎవరు? అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ముందు సాగిలపడినటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వరూపానంద ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాడు. అది ఏంటంటే, నాకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సన్నిహితమైనవి. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మీకు ఏమన్నా పనులుంటే నా దగ్గరకు వస్తే నా ఫీజు నాకు చెల్లిస్తే నేను పనులు చేసి పెడతాను అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో ఎక్కడ దాపరికం లేదు. ఆయన ఖచ్చితంగా అదే రకమైన ప్రయత్నం చేశారు. రెండోది, అంటే ఒక ప్రముఖ కాంట్రాక్టరు ప్రభుత్వం మారే క్రమంలో స్వరూపానందన్ వచ్చి కలిసి వెళ్ళమని ఆదేశాలు వస్తే ఆయన వెళ్ళి కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఒక ప్రముఖ ప్రాజెక్టుకి కాంట్రాక్టర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి దేశంలోనే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, చైర్మన్ వెళ్ళి కలిసి సాగిలపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల వ్యాపార సంస్థలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో, గత ప్రభుత్వాలతో పని కావాలంటే స్వరూపానందన్ దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఒక మఠానికి సంబంధించిన ఒక వివాదం నడుస్తుంది. ఆ మఠాధిపతి చనిపోతే ఆ మఠాధిపతి యొక్క 2వ భార్య కుమారుడినిగా చేయాలా, పెద్ద భార్య కుమారులను చేయాలా అనే సందిగ్ధ వాతావరణం ఉంది. దీని విషయంలో ఏం చేయాలి అనే విషయంలో కోర్టును ఆశ్రయించారు. దాని కోర్టు పరిధిలో నడుస్తుంది. మరోపక్క కోర్టు బయట సెటిల్మెంట్కి దేవాదాయ శాఖ చేసుకోండి అని సలహా ఇస్తే ఈ వివాదంలో ఉన్నటువంటి 2 వర్గాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో టీటీడీ దగ్గర నుంచి చిన్న చిన్న మఠాల వరకు అనేక అంశాలని ఆయన కేంద్రంగానే చక్రం తిప్పారు. ఈ గత 5 సంవత్సరాల్లో దేవాదాయ శాఖలో ఆయన రాజ్యమే నడిచిందంటే ఎక్కడ విభేదాలు లేవు. అటువంటి ఆయన వచ్చి దేవాదాయ శాఖలోనూ టీటీడీలోనూ భక్తులకి సెంట్రిక్గా పాలన సాగాలి, భక్తుల సెంట్రిక్గా ఇక నుంచి పాలన సాగుతుందని ఆశిస్తాను అంటూ నిన్న ఒక లెటర్లో వ్యాఖ్యానం చేశారు. ఇది మరీ హాస్యాస్పదం. అసలు వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి వ్యవస్థను సంస్కరించాలని చెప్పడం నిజంగానే ఇదంతా హాస్యాస్పదం. అంటే అంతే కదా. ఈ అన్నిట్లో ఒక క్లియర్ విషయం అయితే పొద్దుతిరుగుడు పువ్వు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. రెండో పక్క ఆయన బ్రోకర్ స్వరూపం కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఆయన పీఠం నేపథ్యం ఏంటి అంటే ఎక్కడ దానికి సంబంధించిన రికార్డ్స్ లేవు. శారదా పీఠం అంటే దానికి ఒక శారదా పీఠం, శృంగేరి శారదా పీఠానికి ఒక జగద్గురు శంకరాచార్య దగ్గర నుంచి దానికి వెనుక ఒక లెజెండరీ హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి. దానికి గురు పరంపర ఉంది. అవును, గురు పరంపర లేకుండా ఈ శారదాపీఠం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఆయన తరఫున మాట్లాడే వ్యక్తులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన తరఫున మాట్లాడేటటువంటి వ్యక్తులకు సంబంధించిన అంటే శారదాపీఠం విశాఖ శారదాపీఠం అధిపతి ఆశీస్సులుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఉన్నత స్థానాలైనా వెళ్ళిపోవచ్చు అనేటటువంటి అంశం ఒక పక్కన ప్రచారంలో ఉంటే, రెండో పక్క ఆయన ఆశీస్సులతోటి ఆయన అండతోటి అంటే కీలకమైనటువంటి పదవుల్లోకి వెళ్ళినటువంటి సలహాదారులు ఉన్నారు, కీలకమైనటువంటి పదవుల్లోకి వెళ్ళినటువంటి పలువురు వ్యక్తులు ఉన్నారు. ఈ మొత్తాన్ని అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలని రిమోట్తో నడిపినటువంటి స్వరూపానంద ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయేసరికి ఆయన వైఖరి మారిపోయింది, పొద్దుతిరుగుడు పువ్వులాగా. ఈ రకమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అనూహ్యమేం కాదు, కానీ ఇంత తొందరగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు.
అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నంలో భాగంగానే కామెంట్స్ అన్ని చేశారనేది చాలా క్లియర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలించిన విషయాలు ఇవన్నీ కూడా టీడీపీ నేతలకు గుర్తునే ఉంటాయి. ఇప్పుడు ఈయన టీడీపీకి అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలతోటి టీడీపీ మరి దగ్గర అవుతుందా, లేకపోతే ఈయన స్వభావం ఈయన స్వరూపం తెలిసి ఆ దూరం పెడుతుందా, ఎలా ఉండబోతోంది ఆ విషయంలో? అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలని గుప్పెట్లో పెట్టుకొని పాలన సాగించారు అనే ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద, విధానాల మీద ఇప్పటికే రెండు కొత్తగా వచ్చిన రెండు ప్రభుత్వాలు, ఒక పక్క ఆల్రెడీ 6 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం అదే వేగంతో పనిచేస్తుంది, స్కాన్ చేస్తుంది. రెండో వైపు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి దిశ, అంటే గత ప్రభుత్వ నిర్ణయాలను అన్నింటినీ సమీక్షిస్తూ ఉంటుంది. నిర్ణయాల్ని సమీక్షించే క్రమంలో ఆ నిర్ణయాలు వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ భేదాభిప్రాయం ఒకటైతే లేదు విజయ్. మొత్తం మీద కారకులకి సంబంధించినటువంటి అంశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి క్లారిటీ ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నటువంటి ఈ క్లారిటీలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యక్షంగా ఈయన సలహా మీద ఈయన అంటే ఇన్సిస్ట్ చేసినందుకు జరిగినటువంటి నిర్ణయాలు, అంటే ఏ నిర్ణయాల్ని ప్రభావితం చేశారనే దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. టీటీడీలో అంటే ఒక ప్రముఖ మఠాలకి, ఒక శిష్య పరంపర, గురు పరంపర ఉన్న మఠాలకి మాత్రమే స్థానం ఇచ్చేటటువంటి టీటీడీలో అక్కడ ప్లేస్ ఇచ్చేటటువంటి చోట స్వరూపానందకి 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం ఇచ్చారు. దాన్ని హైకోర్టు కూడా ఆపేసింది అప్పట్లో గతంలో. ఇంత జరిగినా ఇప్పటికీ ఆయన అంటే దైవాంశ స్వరూపుడుగా చెప్పినటువంటి కేసీఆర్, అంటే స్వయం ప్రకటితకు మళ్ళీ వస్తాను నేను, కేసీఆర్ కానీ జగన్ కానీ నోరు మీద పాలి. ఆయన అంటే జగన్ మీద అయితే చాలా క్లియర్గా అంటే సంస్కరణ జరగాలి, దేవాదాయ శాఖలో పూర్తి స్థాయి సంస్కరణ జరగాలి అంటూ మొదలుపెట్టి రకరకాల విషయాలు ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన స్వరూపానంద ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరెవరిని గవర్నమెంట్లో చొప్పించారు, ఈ విషయం మీద క్లారిటీ రావాలి. ఈ విషయం మీద క్లారిటీ వస్తే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో తదుపరి చర్యలు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఒక అడ్వైజర్ మీద, ఆయన సలహా మీద ఆయన అడ్వైజర్గా వచ్చాడు, ఆయనే జగన్కిను స్వరూపానందకి బంధం పెంచారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. వెనకుండి చక్రం తిప్పినటువంటి వాళ్ళతో పాటు ముందుగా ఉండి నడిపిన వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారాల మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డైరెక్షన్లో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. సో ఇప్పటి ప్రభుత్వానికి దగ్గర అవడం అయితే వీలు కాదంటారు మొత్తానికి? నాకు తెలిసి సాధ్యం కాకపోవచ్చు. బట్ దాంతో పాటుగా గత ప్రభుత్వాల పాలకులు కూడా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సంజాయిషి. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అర్హతతోటి ఆ 2 ఎకరాలు ఇచ్చింది అనేటటువంటి విషయం అయితే ఖచ్చితంగా డిబేటబులే. ఆ 2 ఎకరాలకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమకారులు రగిలిపోతున్నారు. ఆ విషయం నేను మాట్లాడే క్రమంలో చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అసలు ఏ అర్హతతోటి ఇచ్చారు, ఏ అర్హత, ప్రధానమైన అర్హత ఏంటి? ఆయన కేవలం రాజశ్యామల యాగం చేసి ఈయన అధికారంలో తీసుకొచ్చాడన్న ఒకటే ఒక ఉద్దేశమా, లేక రాజకీయమైనటువంటి బ్రోకర్గా పనిచేశాడనేటటువంటి విషయమా? ఇప్పుడు రాజకీయాలకి స్వామీజీలకి ఉన్నటువంటి లింకు కొత్తది కాదు. ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీయే ముఖ్యమంత్రి అయ్యారు. పలు చోట్ల రకమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. నిన్న మోడీ ప్రమాణ స్వీకారంలో కూడా చాలా మంది స్వామీజీలను ఆహ్వానించారు. ఆ స్వామీజీలకు సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యాలు, బ్రోకర్ పనుల గురించి నేను మాట్లాడను, కానీ పిలిచారు అనేటటువంటి విషయం అయితే చెప్తున్నా. ఇక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, పార్లమెంట్లో కూడా ఎప్పుడు కాషాయం ధరించేటటువంటి స్వామీజీలు ఉండేటువంటి పరిస్థితి. యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలు పెడితే సాక్షి మహారాజు వరకు చాలా మంది కూడా ఆ రకమైనటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో స్వయంగా రాజకీయాలు చేసి రాజకీయపరమైనటువంటి అంశాల మీద స్వయమైన అభిప్రాయాలు ఉండటం ఒక ఎత్తు అయితే, తనను సాక్షాత్తు శారదాపీఠం అనేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మఠాన్ని, ఆ మఠం పేరుని వాడుకుని, ఆ మఠానికి అంటే
మఠంకి గురు పరంపర ఉంటుంది, గురు పరంపరలో వస్తుంది. ఎవరికి వాళ్ళు కానీ ఇది స్వయం ప్రకటిత మఠం, స్వయం ప్రకటిత స్వామి గురు అంటే జగద్గురు. ఇది ఖచ్చితంగా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈయన గురించి ఎవరన్నా వ్యక్తిగత విమర్శలు లేదా రాజకీయ విమర్శలు, విధానపరమైన విమర్శలు చేస్తే జాతీయ స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి అని ఒక అడ్వకేట్ ఉన్నారు, అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఆయన అడ్వకేట్ కాదు, లీగల్ ఎక్స్పర్ట్ మాత్రమే. ఆయన ముందుకు వచ్చేస్తాడు, జగద్గురునే విమర్శిస్తారా అని. జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చ జరిగింది ఒక స్టేజ్లో. ఋషికేశ్కి సంబంధించినటువంటి, నేను గతంలో ఇంతకుముందు చెప్పినటువంటి ఋషికేశ్ వివాదంలో జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగితే దాంట్లో కూడా ఏమంటాడు, జగద్గురుని విమర్శిస్తారా, జగద్గురుని విమర్శించకూడదు కదా. జగద్గురు అనేటటువంటి క్రమంలో స్వయం ప్రకటిత జగద్గురు అవుతాడా అనేది ప్రధానమైన అంశం. గురు పరంపరకి ఎక్కడా కనిపించట్లేదు, గురు పరంపర లేదు. గురు పరంపర లేని చోట పీట పెట్టుకుంటే పీఠం అవుతుందా అని ఒక జోక్ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి సెటైరికల్ కామెంట్. పీఠ ఉన్నవాడు పీఠాధిపతి అవుతాడా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అప్పట్లో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా అనేక మతాలతోటి, అనేక వర్గాలతోటి డిబేట్స్ చేసి ఆయన ఆ స్థానానికి వచ్చారు. లేకపోతే ఆయన చేసినటువంటి పాదయాత్రలు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్థాపించినటువంటి క్షేత్రాలు కావచ్చు, లేకపోతే శక్తిపీఠాలు కావచ్చు, అంత చేస్తే ఆయన్ని జగద్గురు అని ఆ తర్వాత తరాల వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈయనకు మాత్రం ఈయనే చెప్పుకోవడము, లేకపోతే ఈయనకు ఒక కోటరీ ఉండడం, ఇంకా చూడాలి మరి. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ అంశం అయితే నేను చెప్పక తప్పదు. శారదా పీఠానికి మీడియాలో కొంతమందిని మేనేజ్ చేయడానికి ఒక టీం ఉంది. ఇదొక షాకింగ్ న్యూసే. ఆ టీం కూడా నన్ను సంప్రదించింది అది జరుగుతున్న క్రమంలో. బట్ నేనైతే ఒకటే చెప్పాను, భక్తితో స్వామివారికి ఇచ్చినటువంటి ఆస్తులు కానీ, నగలు కానీ, విరాళాలు కానీ స్వామివారి ఆధ్వర్యంలో ఉండే టీటీడీకే ఉండాలి, ఆయన సేవలకే వినియోగించాలి. దానికి నేను ఉదాహరణకు చెప్పింది కూడా ఏంటంటే, పివిఆర్కే ప్రసాద్ ఉన్నప్పుడు బేగంపేటలో గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ల్యాండ్ని వేద పాఠశాలగా మార్చారు. అక్కడి నుంచి చూస్తే పివిఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో చాలా అనేక సంస్కరణలు జరిగినాయి. టీటీడీ ఆస్తుల పరిరక్షణకి సంస్కరణలు జరిగినాయి. అటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలే తప్ప ఇట్లా బ్రోకర్లకి, స్వయం ప్రకటిత పీఠాలకి ఇవ్వటం సరైనది కాదు అని నేను వాదిస్తే మీకు ఏం కావాలో చెప్తే మేము చేస్తాం కదా దగ్గర నుంచి మొదలైంది. సో ఈ బ్రోకర్ పీఠానికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అంశంలో ఖచ్చితంగా రాజ్ న్యూస్ రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి షోస్ వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఎపిసోడ్ల పరంపర వస్తుంది. దానికి సంబంధించి మన టీం ఆల్రెడీ పనిచేస్తుంది. ఇది ఒక అంటే ఇంకా మనం ఇతర కేసుల్లో, ఇతర విషయాల్లో ఏదైతే చెప్పామో జస్ట్ తీగలాగుతున్నాం, డొంక ఇంకా చాలా బయటపడాలి. రాజ్ న్యూస్ వేదిక గానీ ఆ డొంక అంతా బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్లయితే తీగలాగామో, డొంక కదిలిందో, ఈ విషయంలో కూడా మేము తీగలాగబోతున్నాం. ఖచ్చితంగా డొంక కదులుతుంది. దీనికి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి లింకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి లింకులు కానీ, ఇక్కడ మీడియాను మేనేజ్ చేయడానికి ఉన్నటువంటి టీంకి సంబంధించినటువంటి మన దగ్గర సమాచారం ఉంది. దీన్ని మరింత సబ్స్టాన్షియల్గా ప్రజెంట్ చేయబోతున్నాం. దీని మీద వరుస ఒక కథనాల పరంపర అయితే రాబోతుంది. ఈ అంశంలో అంటే ఒక పక్క పవిత్రమైనటువంటి టీటీడీ నుంచి మొదలుపెట్టి, దేవాదాయ శాఖ నుంచి మొదలుపెట్టి, రెవెన్యూ శాఖలో ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ, అతనికి సంబంధించినటువంటి మిగతా విషయాలు కానీ, అదే సందర్భంలో ఆయన తన ఉత్తరాధికారిగా ప్రకటించినటువంటి వారసుడి మీద ఉన్నటువంటి అనుమానాలు కానీ, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. దీనికి సంబంధించి ఎక్కడ వీటన్నింటికి మించి ఆ పీఠానికి ఉన్నటువంటి అంటే డివోషనల్ శాంటిటీ, నేను లీగల్ శాంటిటీ గురించి మాట్లాడలేదు. డివోషనల్ శాంటిటీ ఏంటి, పీఠ వేసుకుంటే పీఠాధిపతి అవుతాడా అనేటటువంటి సెటైరికల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్ ఏంటి, అది ఎందుకు స్వామీజీలకు రాజకీయ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏంటి, రాజకీయ నాయకులతో పని ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలన్నీ బయటికి రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా. దీనికి సంబంధించి వరుస కథనాల పరంపర అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బ్రోకర్ స్వరూప్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కథనాలు త్వరలోనే రాజ్ న్యూస్లో రాబోతున్నాయి అనేది క్లియర్. విజయ్.